ఎక్వేరియంస్‌లో పెంచుకునే రంగురంగుల రొయ్యల కోసమైతే ఈ ఎక్వేరియంనైతే ఈరోజైతే సెటప్ అయితే చేసేద్దాం. ఈ ఎక్వేరియంలో మంచి ఫిల్టరేషన్ ఉండాలి కాబట్టి నేనైతే బ్యాక్ సైడ్ సమ్ ఫిల్టరేషన్ అనైతే అనుకున్నాను. దాని గురించి నేనైతే బ్లాక్ అక్రిలిక్ షీట్ అయితే కటింగ్ కూడా చేపిచ్చేసాననమాట ప్రాపర్ మెజర్‌మెంట్స్ తీసుకొని. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ సమ్ ఫిల్టరేషన్ ఎలా వర్క్ అవుతది అనేది చూపిస్తా చూడండి. సో వాటర్ వచ్చేసరికి ఫస్ట్ చాంబర్‌లో పడి ఫస్ట్ చాంబర్‌లో వచ్చేసరికి మొత్తం స్పాంజ్ ఫిల్టర్స్ ఉంటాయి. స్పాంజ్ ఫిల్టర్స్ త్రూ పాస్ అయ్యి నెక్స్ట్ చాంబర్‌లో అయితే వాటర్ పడతాయన్నమాట. నెక్స్ట్ చాంబర్‌లో వచ్చేసరికి సెరమిక్ రింగ్స్ పెట్టుకోవచ్చు. లాస్ట్ చాంబర్‌లో వచ్చేసరికి రిటర్న్ పంప్ అయితే పెట్టేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సమ్ ఫిల్టరేషన్ పెట్టిన తర్వాత ఎక్వేరియం చూడడానికి అయితే ఇలా ఉంటుంది. 3 ఇంచెస్ బ్యాక్ సైడ్ సమ్ ఫిల్టరేషన్ అండ్ రిమైనింగ్ ఫ్రంట్ వచ్చేసరికి 9 ఇంచెస్ అయితే గ్యాప్ అయితే ఉంటుంది. ప్రాపర్గా అయితే సరిపోతుంది. స్కేపింగ్ కూడా ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను వచ్చేసరికి బేస్ లేయర్ కింద వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ లావా రాక్ చిప్స్ అయితే వాడుతున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వడానికి యూస్ అవుతుంది. అలాగే స్ట్రిమ్స్ బ్రీడ్ అయిన తర్వాత వాటి పిల్లలు హైడ్ అవ్వడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. నేనైతే చాంబర్స్లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఫిల్టరేషన్లో స్పాంజెస్ పెట్టేసా. దాని తర్వాత వచ్చేసరికి మీడియా బ్యాగ్ పెట్టేసా అండ్ లాస్ట్ చాంబర్లో వచ్చేసరికి ఒక నానో మోటార్ అనమాట రిటర్న్ పంపు. సో ఈ పంపు డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఇచ్చేసాను. 3 వోల్ట్స్ ఉంటుంది అనమాట. వాటర్ కూడా ఫిల్ చేసి మోటార్ కూడా ఆన్ చేసేసాను. వాటర్ వచ్చేసరికి 200 TDS మెయింటైన్ చేస్తున్నా అండ్ ఫ్లో కూడా చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. వాటర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫ్లోలో అయితే రన్ అవుతుంది. ఎక్కడ ఓవర్ ఫ్లో లేదు. అన్ని చాంబర్స్లో అన్ని స్పాంజెస్ని మీడియాని దాటుకుని వాటర్ అయితే ఫిల్టర్ అయ్యి మళ్ళీ మన ఎక్వేరియంలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఎక్వేరియం సైకిల్ అవ్వడానికి మైక్రోలైఫ్ S2 అయితే స్టార్టర్ బ్యాక్టీరియా అయితే యాడ్ చేస్తున్నాను. బ్యాక్టీరియా యాడ్ చేసిన కొన్ని రోజులు అయితే అలాగే సైకిల్ చేయడానికి అయితే వదిలేస్తాను అనమాట. అండ్ ట్యాంక్లో కొంచెం ప్లాంట్స్ కూడా యాడ్ చేశాను. ప్లాంట్లో వచ్చేసరికి జావా ఫర్న్ అండ్ జావా మాస్ కూడా యాడ్ చేశాను. పర్ఫెక్ట్ లో మెయింటెనెన్స్లో అయిపోయేదట అనమాట.